నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పబ్లిక్ టాక్ అయితే నిర్వహిస్తున్నాం. సో ఒక సీనియర్ ఓటరు మనతో పాటు ఉన్నారు. సో వర్క్ షాప్ బ్యాక్ సైడ్ ఏరియా ఇది. తన ఎలా ఉంది కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు? సో 22వ డివిజన్ ఇది. సో ఇక్కడ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి మేయర్ పీఠం పట్టం కట్టబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. మీరు విజయ్ ఇక్కడే ఉంటారు? ఇదే డివిజన్, 22వ డివిజన్. ఓకే. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సో ప్రజల నాడి ఎలా ఉంది, ఎవరికి పట్టం కట్టారనుకుంటున్నారు? గతంలో కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కు ఒక అవకాశం ఇచ్చారు. సో మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఈసారి అయితే బీజేపీకే ఎక్కువ వరకు ఛాన్సెస్ ఉన్నదని చాలా మంది అనుకుంటారు. దాన్ని బట్టి 30 నుంచి 30 సీట్లు అయితే పక్కా వస్తాయని చెప్పి వాళ్ళ ఫుల్ నమ్మకం ఉన్నది. జోష్ వచ్చేసింది. చాలా మంది అయితే నోట్లు అదే ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఎవరు కూడా అదే ముచ్చటంటారు. అంటే ఎందుకని ఇప్పుడు గతంలో బీజేపీ గాలి ఉండడం వల్ల అది ప్లస్ పాయింట్ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు హవా నడుస్తుందంటారా? పక్కా బండి సంజయ్ గారు హవా పక్కా నడుస్తుంది. సో మనం ఇప్పుడు కరీంనగర్ చూసుకున్నట్టయితే మిగతా కార్పొరేషన్ల కంటే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి స్మార్ట్ సిటీకి ఎంపిక కావడం, నిధులు ఎక్కువ వస్తున్నాయి. అమృత్ స్కీమ్ ద్వారా నిధులు ఎక్కువ వస్తున్నాయి. సో డెవలప్మెంట్ ఎలా ఉంది కరీంనగర్? కరీంనగర్ డెవలప్మెంట్ బాగా ఉంది. అందులో మోడీ గారి సింపతి మీదనే మనకు బీజేపీ అనేది చాలా పక్కగా దేశవ్యాప్తంగా నడుస్తుంది. కరీంనగర్లో కూడా అదే ఉన్నది. అంటే మోడీ ప్రపంచం నడుస్తుంది. ఓకే. అంటే టోటల్ గా 30 నుంచి 30 వరకు, అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే 30 నుంచి 35 సీట్లు రావచ్చు అని అందరి అనాలిసిస్ ఉన్నది. అందరి గ్యారంటీ. ఎక్కడ చిన్నపిల్లలు అడిగినా అది చెప్తుంది. చిన్నపిల్లలు చెప్తుండ్రు. ఒక ఏదైతే వచ్చింది అది హిందీ తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, స్థానికంగా బీఆర్ఎస్ గంగుల కమలాకర్ వాళ్ళ ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఈ 2 సంవత్సరాల పాలన ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా? వాళ్ళ ప్రభావం గురించి అంటే నేను చెప్పలేదు. ఇప్పుడు మోడీ ప్రభావం అవుతుంది. మోడీ ప్రభావం ఉంది. అవుతుంది. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే. ఇదే డివిజన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ అయితే వచ్చినాయి మరి. సో ఎట్లా ఉంది మరి, ప్రజలు ఏమనుకుంటారు? గతంలో ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చిర్రు అవకాశం, ఒకసారి బీఆర్ఎస్ కి ఇచ్చిర్రు, మరి ఇప్పుడు ఎట్లా ఉంది? బీజేపీ అంటారు, వాళ్ళకైతే బీజేపీ అంటారు. ఓకే. ఎట్లా ఉన్నారు బీజేపీ క్యాండిడేట్, ఎస్ఎండి క్యాండిడేట్ ఎట్లా ఉంది? ఆయన అందుబాటులో ఉంటాడా మీకు? మాకు అందుబాటులో ఉంటాడు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇంకా ఎట్లా ఇప్పుడు? ఓకే, మీ వరకు బీజేపీ అంటారు, మరి ఇంకా వాడకట్టుకు ఎట్లా ఉంది? ఇక వాడకట్టు చాలా ఇంకా మనకు తెలుసు అట్లా. అంటే బయట పడుతుంది బీజేపీ ఉంది, ప్రచారాన్ని కట్టారు. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇంకా ఈసారి వచ్చింది. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే.